నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ కరీంనగర్ లో రైతులకు కొనసాగుతున్న యూరియా కష్టాలు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన మహిళా రైతులు NTTPS ద్వారా వెలువడుతున్న బూడిద కాలుష్యం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలన్న జోగి రమేష్ సికింద్రాబాద్ మేధా పాఠశాలను సీజ్ చేసిన అధికారులు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా టీసీలు ఇప్పించాలన్న తల్లిదండ్రులు హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పరిధి గుండ్లపోచంపల్లిలో విషాదం భారీ వర్షానికి ఒరిస్సా వాసి మృతి మరో 5గురికి గాయాలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ గ్రామం వద్ద యూరియా కొరతను నిరసిస్తూ మహిళా రైతులు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు రాజీవ్ రహదారిపై రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు రైతుల ధర్నాకు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు ప్రకటించారు NTTPS ద్వారా వెలువడుతున్న బూడిద కాలుష్యం స్థానిక లారీ ఓనర్స్ పడుతున్న ఇబ్బందులు ఫ్రీ లోడింగ్ అనాధికారంగా బూడిద డంపింగ్ యార్డులు నిర్వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించి సమస్యను వివరించారు మీరు జిల్లా అధికారి మీరు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటే కొంతవరకు అన్నా కానీ న్యాయం కనుకోండి పర్మిషన్ లేదు అనాథరైజ్ డంపింగ్ TTPS వాళ్ళని హైవేకి పోతామని మోసగించి అది మొత్తం ఇక్కడ డంప్ చేసే అధికారం ఇచ్చారు మనకు. అంటే మరి మేము అనేది కూడా మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది ఇవ్వాలి లేదంటే మేము మా డిమాండ్ కూడా చెప్పాలి కాబట్టి ఎల్లుండి మేము ఈ లారీ వాహనాలు అందరం కూడా తీసుకెళ్ళి అది ప్రజలకు సంబంధించిన ఆస్తి కాబట్టి దాన్ని మేము కూడా వాళ్ళకి అప్పచెప్పాము అంటే న్యాయం చేయాలన్న ఉద్దేశం వాళ్ళు భిక్షాటన చేస్తా ఉన్నారు ఆ భిక్షాటన మీకు అవసరం లేదురా బాబు మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి ఈ ఆస్తి మీదే మీకే చెందుతుందని చెప్పి మేము చెప్పడం కోసం మీరు కూడా ఈ పొల్యూషన్ మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి అవునంతే ఎక్కడ ఒక లయాష్ బాండ్ ఉంటుంది ఆ బాండ్ నుంచి తీసుకుని వెళ్ళి అనాథరైజ్గా పెట్టారు అనాథరైజ్గా పెట్టి అమ్ముతా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం తరఫు ప్రజలు చెందాలి కదా అసెస్మెంట్ వచ్చిన తర్వాత
కొత్తగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చిన్న చిన్న యార్డులన్నింటినీ వాళ్ళే తీసేసి పొల్యూషన్ వల్ల ఉండకూడదని చెప్పి మొత్తం తీసేసి రిమూవ్ చేసి మీ ఒక్కదా మాత్రం వీళ్ళు అందరికీ పెద్ద డబ్బు పెట్టుకున్నారు. ఆ బూడిద కాలుష్యం మొత్తం ఆ గ్రామాల్లో కూడా కాలుష్యం. దీనికి సంబంధించి ఈ పార్టీ మీకు గుండె జబ్బులు కానీ కిడ్నీ వ్యాధులు కానీ కృష్ణా వాటర్లో కూడా ఈ వాటర్ పొల్యూషన్. దీని మీద మేము ఎప్పటి నుంచి కూడా పోరాటాలు చేస్తున్నాం. అన్ని పార్టీలు పార్టీలకు సంబంధించి ఇక్కడ ఒక అనధికారికంగా కొన్ని వేల లారీల బూడిదని నేషనల్ హైవే దగ్గర డబ్బు చేసేది. కొన్ని వేల లారీ ఇవంతా కూడా కోట్లాది రూపాయల ప్రజాధనం లేదు హైవే కోసం. హైవే వాళ్ళ కోసం లేదా మనం నేషనల్ హైవేస్కి సప్లై చేస్తాం. అది కాకుండా ఈ డబ్బు అంతా కూడా అనాథరాజ్యంగా లారీ హైదరాబాద్కి సప్లై చేస్తాం. ఎక్కడా కూడా దీని మీద పర్మిషన్స్ లేవు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫలానా చోట డబ్బు చేయడానికి కానీ ఇది అమ్ముకోవడానికి కానీ బీటీపీఎస్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి పర్మిషన్స్ లేవు. అనాథరైజ్డ్ వీళ్ళంతా కూడా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి లోకల్ లారీ ఓనర్లకి చెందకుండా ఇప్పుడు లారీ ఓనర్లు అందరూ కూడా మార్కెట్ ఇది టెండర్ తీశారు. ఈ యాషిని టెండర్ తీశారు. కాంట్రాక్ట్ వచ్చాడు. కాంట్రాక్ట్ లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం, లోకల్ వాళ్ళని అందరినీ పక్కన పెట్టారు. లారీల యజమానులందరూ కూడా భిక్షాన్ని చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో తిరుగుతారు. మాకు ఉపాధి కల్పించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది చెందాలి. ఇది ఇస్తే వాళ్ళకి ఈ ఫ్లై యాష్ వాళ్ళకి ఇప్పించాము. టెండర్ కూడా మా పార్టీ తరఫున మేము లోకల్ లారీ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. పొల్యూషన్ కంట్రోల్ చేయండి. మొక్కలు నాటండి. మంచినీళ్ళు పరిశుభ్రం జరగదు. సికింద్రాబాద్ మేధా పాఠశాల సీజ్ అయిన సమాచారం తెలియక విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చారు. తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పాఠశాల సీజ్ అయినట్లు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయారు. ఈరోజు పరీక్షలు నిర్వహిస్తారని సందేశం రావడంతో పిల్లలను పాఠశాలకు తీసుకువచ్చినట్లు తెలిపారు. తమ పిల్లలకు టీసీ ఇస్తే ఇతర పాఠశాలలో చేర్పించుకుంటామని అంటున్నారు. పాఠశాలలో మత్తు పదార్థాలు తయారు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వే अरे डरो नको, कुछ भी नहीं हो रहा। మళ్ళా ఇప్పుడు నిన్న హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని గుండ్ల పోచంపల్లిలో విషాదం జరిగింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వి కన్వెన్షన్ గోడ కూలి గగన్ అనే ఒరిస్సా వాసి మృతి చెందాడు. ఘటనలో మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సిఎంఆర్ హాస్పిటల్లోకి తరలించారు. బాధితులు అపర్ణ కన్స్ట్రక్షన్స్కు చెందిన రెడ్డి మిక్స్ ప్లాంట్లో పనిచేసే వారిగా గుర్తించారు. కింద దాంట్లో వచ్చింది రేకుల మధ్యలో తెచ్చింది. ఆ రేకులు ఉన్నాయి, ఆ రేకులు మొత్తం దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులందరినీ ఏకం చేసేందుకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కృషి చేస్తుందని సంస్థ వ్యవస్థాపక సభ్యులు రజనీకాంత్ అన్నారు. అమెరికాలోని వర్నియాలో 2 రోజుల పాటు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలు ఘనంగా జరిగాయి.
ఈ మహాసభలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీలు హాజరయ్యారు. మహిళలు అందాల పోటీలు, ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. I've introduced Vedic mathematics to the Indian community in USA in the year 2010, and since then I've taught more than 2,600 kids and adults. Chinajira Swami, in the association of Jet Pragna USA, I've wrote a book on Vedic mathematics and dedicated to Sri Chinajira Swami in the year 2016. And apart from that, I've introduced Vedic mathematics to different organizations throughout USA, and also I have students across the world, starting from India, UK, South Africa. It's an honor getting this award. Thank you, GMA. Thank you so much. నా పేరు మహేష్ రెడ్డి, మిమిక్రీ ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్ అని యాక్టింగ్. ఈరోజు మనందరూ నేను వచ్చాను. మీరంతా రెడీగా? మనకి స్వర్గీయ చర్యలకు మార్చేస్తారండి. నవ్వించడం ఉపయోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారండి. నేను చెప్పే జోక్స్ కి నేను చేసే మిమిక్రీకి మీరు నవరాత్రులుగా నవ్వాలంటే ఎంతమంది పెద్దలుగా పడబోతుంది. ఒకేసారి కంటే క్లాస్ తప్పకుండా స్టార్ట్ చేస్తున్నాను. కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వారి వారి హావభావాలతో మాత్రం ప్రేమిగా ఉంటుంది. ముందుగా మనందరికీ తెలిసి వచ్చే పోయమని చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిన ప్రతి ఒక్కరికి తెలిసిన పోయమే. ఆ పోయని మన ప్రముఖులు వాళ్ళ స్టైల్ చెప్తే విధంగా ఉంటుంది. జస్ట్ సరదా కోసం ఇవ్వదు ఉద్దేశించారు. ఆ పోయం ఏ విధంగా ఉంటుందంటే, ఇది అందరికీ తెలిసిందండి. ఆ పోయాన్ని నాకు ఇష్టమైన నాయకుడు అండి. నా మిమిక్రీ కెరీర్ స్టార్ట్ చేసి కూడా నారా చంద్రబాబు నాయుడు వాయిస్ లో స్టార్ట్ చేశానండి. అండ్ ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఆ పోయం చెప్తే ఏ విధంగా ఉంటుంది సరదా కోసం అండి. అందరికీ నమస్కారం. చూసుకుంటే జిఎం ఎంతమంది రావడం నాకు ఆనందంగా ఉంది. ప్రముఖులు, కేంద్ర మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు అందరూ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతమంది వచ్చారు తమ్ముళ్ళు, అందరికీ నమస్కారం. సార్ సార్ పోయి సిగ్గిసెల్గా అమ్మ కొట్టిన ఎందుకు కొట్టింది? ఇలా రకపడి అందుకే కొట్టింది. కొట్టుకుంటే పొగోడు కొట్టు పొగోడు ప్రజా కొట్టిన నాకు ఇప్పుడు పైన పోయిన తోడు పోయింది. నీ ఏంటాక వెళ్ళిపోయాం పోతే దాని తెలిసి ఏడైనా టెన్త్ కింద రన్నింగ్ సబ్జెక్టు ఇప్పుడు వెంకట వెళ్ళిపోయా. నువ్వు ఒకసారి గుర్తుపెట్టి గుర్తుపోయింటే ఎట్లా నాకు అర్థం ఈ విధంగా మన కేసీఆర్ గారు వచ్చినాము. తీసుకోవడం కావచ్చు, మన పెద్దలు తీసుకోవడం చూస్తూ మన కుటుంబ సభ్యులందరూ చూస్తూ అందరి కోసం ఆశ
రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఇన్నోవా కారు పల్టీ కొట్టడంతో ఇన్ఫోసిస్ ఎంప్లాయీ సౌమ్యారెడ్డి మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇన్ఫోసిస్ ఉద్యోగం చేస్తున్న అందరూ మైసమ్మ టెంపుల్కు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బొంగులూరు గేట్ నుంచి పోచారం వైపు వెళ్తుండగా ఇన్నోవా పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నైట్ ఎన్నింటికి అయింది ఇది? ఎంతమంది ఉన్నారు మొత్తం మీ ఫ్రెండ్స్? ఏ కంపెనీకి సంబంధించి? మీరు ఏ కంపెనీ వర్క్? వాళ్ళంతా ఇన్ఫోసిస్. మీ పేరు? ఎక్కడ మీద నెగిటివ్? మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం తుంకుంట పురపాలక పరిధిలో రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న పల్లవి స్కూల్ వద్ద వర్షం నీరు చేరుకుంది. దాంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. స్కూల్ సిబ్బంది జేసీబీ సహాయంతో వర్షపు నీటిని బయటికి పంపించేందుకు ప్రయత్నించారు. వర్షపు నీటి కారణంగా రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తిరుమల శ్రీవారిని క్రికెటర్ రవీంద్ర జడేజా, సతీమణి రివాబా జడేజా, టీడీపీ ఎమ్మెల్యేలు మాధవి, అఖిలప్రియ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्यवाही की जाएगी। ओम नमो वेंकटेशाय। చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. హైదరాబాద్ బంజారాహిల్స్లోని లేబుల్స్ పాపప్ స్పేస్లో ఏర్పాటైన ది సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన టాలీవుడ్ సినీ నిర్మాత నగర సోషలైట్ పాయల్ సరాఫ్ ప్రారంభించారు. విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్స్ వస్త్రోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. నేరుగా వీవర్ నుంచి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పాయల్ సరాఫ్ కోరారు. మేడం
मैडम आप सामने आ जाओ फोटो अंदर आ जाओ देखिए मैडम इधर थोड़ा पीछे जाओ ओके अभी इधर देखिए आप आ जाओ थोड़ा देख लेंगे ओके आप एक्सप्लेन करते रहो इधर देखिए पकड़ो आप भी दिखता राइट राइट सेम काम इधर देखिए मैडम इधर लेफ्ट लेफ्ट सर आप आ जाइए इधर देखिए मैडम स्लो स्लो मैडम थोड़ा पीछे से आओ స్టేషన్ చెప్పారు మనం చూసుకుంటొచ్చు రైట్ బాగుంటుంది కలర్ చేంజ్ इधर ऐसे थोड़ा इधर इधर पहले इधर देखिए इधर मैडम నా కలర్ఫుల్ శారీ ఒకటి Just feature the bar or green का just pull it ना see here look here किशन వచ్చే हाँ इधर देखते हैं ऐसा ऐसा हैंड ऐसा करते हैं सही here please look here సేమ్ కలర్ అయిపోయింది ఆపోజిట్ ఆమెకు ఆపోజిట్ కలర్ పెట్టు opposite color green उनका कलर लेफ्ट हैंड ओपन करो हाँ लेफ्ट हैंड ओपन राइट हैंड जस्ट यस परफेक्ट इधर देखिए अभी वीडियो के लिए नहीं पल्सर इधर पर हाँ स्लो वन मोर मैडम again back और ఒకసారి इसको तमिल ముందుకే పోతుంది కెమెరా జూమ్ పోవాలి కానీ కెమెరా పోతుంది మీరే ఇవర్ రాక ముందున్నారు मैडम पोज के ऐसा पोज के जैसा डिफरेंट
అక్కడ గ్రౌండ్ కూడా ఇచ్చారు బ్యాక్ ఉన్నాడు మేడం 1 minute స్మైల్ అక్కడ బయట ఉంది బయట ఉన్న ఓకే Look this. मैडम इधर देखिए मैडम लुक हियर फोटो मैडम कम सही है थोड़ा ऊपर शो मैम वेट मैम थोड़ा एक्सप्लेन करो सर मैडम ఇది ఎక్కడ నుంచి కొంచెం చెప్పండి మీకు ఐడియా కొంచెం ఓకే మేడం ఓకే అందరికీ నమస్కారం మంచి ఎగ్జిబిషన్ అవుతుంది డీసెన్స్ పటోలా ఆర్ట్ది లేబుల్స్ ద పాపప్ స్పేస్ లో 14 to 18 సెప్టెంబర్ అందరు తప్పక విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్ ఉంది అన్ని సారీస్ మీకు ఒకే చోట దొరికేస్తాయి బనారసి బాందిని పటోలా అజ్రక్ సారీస్ అన్ని ఒకే చోట మీరు చూడొచ్చు మహేశ్వరి ఎవ్రీథింగ్ పైతని కూడా ఉన్నాయి అన్ని ప్యూర్ కలెక్షన్ మీరు చూడొచ్చు అండ్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఈ ఫెస్టివల్ కి మీరు మాతో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము తప్పక విజిట్ చేయండి మా ఎగ్జిబిషన్ ని అండ్ ఆఫర్ కూడా ఉంది పటోలా సారీస్ పైన అప్ టు 50% ఆఫర్ నడుస్తుంది అండ్ ఎవ్రీ డే ఫర్ ద 51 కస్టమర్స్ కి ఖచ్చితంగా ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ ఇస్తాము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కరీంనగర్లో రైతులకు కొనసాగుతున్న యూరియా కష్టాలు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన మహిళా రైతులు ఎన్టీటీపీఎస్ ద్వారా వెలువడుతున్న బూడిద కాలుష్యం ఎమ్మెల్యే బోడే ప్రసాద్పై చర్యలు తీసుకోవాలన్న జోగి రమేష్ సికింద్రాబాద్ మేధా పాఠశాలను సీజ్ చేసిన అధికారులు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా టీసీలు ఇప్పించాలన్న తల్లిదండ్రులు హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పరిధి గుండ్లపోచంపల్లిలో విషాదం భారీ వర్షానికి ఒరిస్సా వాసి మృతి మరో 5గురికి గాయాలు ఇవి బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్ నేను మీ సుమాంజలి